ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతితో భేటీ అయిన పవన్ నేడు మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ స్కీములో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ స్కీమ్కు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఏపీలో స్కీమ్ నిలిచిపోయింది. దీంతో ఈ పథకాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలను ఏర్పాటు చేయనున్నారు. కావున ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీని పవన్ కోరినట్లు సమాచారం. ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కొద్దిసేపటి క్రితం ఏపీ డిప్యూటీ సీఎం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగినటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు, సూపర్ సిక్స్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పోలవరం కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నుంచి 6 నెలలు సమయం గడిచిన నేపథ్యంలో రాష్ట్రంలో నిధులకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఇంటింటికి కుళాయి అందించి ఇంటింటికి శుద్ధమైనటువంటి తాగునీరు అందించేటువంటి క్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ప్రస్తావించిన భాగంగానే ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించడం, శుద్ధమైనటువంటి నీరు అందించడం, జల్ జీవన్ మిషన్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, గత ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యకలాపాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం. నిధులకు సంబంధించినటువంటి కేంద్రం నుంచి ఇచ్చినటువంటి నిధులను గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం చేసింది. ఆయా శాఖలకి అందకుండా పంచాయతీ స్థానిక సంస్థలకు సంబంధించి ఇటువంటి నిధులను డైవర్ట్ చేసి సంక్షేమ పథకాలకు వినియోగించినటువంటి వ్యవహారం మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల చర్చ వచ్చినట్టు సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయన కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు. ఆయన కలిసిన తర్వాత కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా చర్చించారు. ఇందులో భాగంగానే సామాన్యుడికి త్రాగునీటికి సంబంధించినటువంటి అంశాలు, కొన్ని పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి నిధులు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిధుల డైవర్షన్ సంబంధించినటువంటి అంశాలు, ఈ మొత్తం అంశాలపై కూడా ప్రధాని వద్ద వచ్చినట్టు సమాచారం ఉంది. మరి కాసేపటిలోనే ప్రధానమంత్రి మోడీతో తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉంది. ఆ షెడ్యూల్ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి తిరిగి ప్రయాణం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్.